ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దాని మీద మీ స్పందన ఏంటి? సో జాబ్ క్యాలెండర్ అంటానా, అది నాకు జాబ్ క్యాలెండర్లో అనిపించలేదు. మాదేదో మా పీడిఎఫ్లో మా సార్లు పెడితే పీడిఎఫ్ చదువుకున్నట్టుంది. నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ అంటే దాన్ని అంటారని నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. జాబ్ క్యాలెండర్ అంటే ఏందో అని నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎన్నికల మేనిఫెస్టో ఏదో తీసుకొచ్చి పెట్టిండు, ఏదైతే నాకు చూపెట్టిండు అదే తీసుకొచ్చి పెట్టిండు, మంత్ ఇయర్ అదే తీసుకొచ్చి పెట్టిండు తప్ప మరి ఏమి ఇస్తున్నాము విద్యార్థులకు అర్థమైతే లేదు. అలాగే నిరుద్యోగులకు అర్థమైతే లేదు. నిరుద్యోగులను కూడా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే జైలు చేస్తున్నారు, అంతే తప్ప ఆ జాబ్ క్యాలెండర్ అనేది అసలు నాకు అర్థమైతే లేదు. జాబ్ క్యాలెండర్ ఏం చేసిండు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇచ్చిండు అనేది కూడా నాకు తెలుస్తలేదు. అది ఇప్పటివరకు కూడా సర్కులర్ కూడా అయితే లేదు సరిగా, ఏదో పీడిఎఫ్లో పేపర్ రాసి పంపించినట్టు పంపించిండు అంతే తప్ప ఆ జాబ్ క్యాలెండర్ గురించి నాకు అర్థం కాలేదు. జాబ్ క్యాలెండర్ గురించి ఎవరు చెప్పలేరు. జాబ్ క్యాలెండర్ గురించి కూడా ప్రభుత్వం సరిగా వివరించలేరు. అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినామని చెప్పారు తప్ప దాంట్లో ఏముంది అని ఎవరు కూడా వివరించలేరు. వివరించేది ఇలా తెలుసా ప్రజలకు? ఖచ్చితంగా నిరుద్యోగులకు వివరించాల్సింది. తెలంగాణ నిరుద్యోగులు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు జాబ్ల కోసం. మాకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. ఈరోజు మేము కూడా చదువుకుంటూ ఎంతో కోచింగ్ తీసుకుంటూ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తారు. జాబ్ క్యాలెండర్ వస్తుంది, జాబ్లు వస్తాయేమో మాకు అంటూ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తుంటే ఆ జాబ్ క్యాలెండర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏదో ఇప్పుడు రిలీజ్ చేసిండు. దాని గ్యారంటీ ఇస్తాడా అంటే గ్యారంటీ కూడా ఇవ్వడం లేదు. అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తలేడు. గ్యారంటీ కూడా ఏందో నాకు అర్థమైతే లేదన్న. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ పైన వివరణ ఇవ్వాల్సిందే. ఏ పోస్ట్ ఏముంది, అసలు ఎడ్యుకేషన్ మంత్రి లేడన్నా. మాకు ప్రాబ్లం చూస్తారు కదా. అసలు ఎడ్యుకేషన్ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేడు. అసలు ఏం చేస్తుండన్నా? ఎడ్యుకేషన్ మంత్రి లేదే జాబ్ క్యాలెండర్ ఇచ్చేంజ్ ఏం పాయదన్నా? అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అప్పట్లో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా ఎంత సిగ్గుచేడన్నా మన ప్రభుత్వానికి, మన తెలంగాణకు. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎందరో మంది అమరులైన తర్వాత వచ్చిన తెలంగాణ. దీనికి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం అనేది సిగ్గుచేటు. అలాగే సీఎంకు, ఈ ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎంకు అందరికీ సిగ్గుచేటు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు ఉన్నావా? నువ్వు ఒక్కసారి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినావా? దేని గురించి మాట్లాడినావు? ఎన్ని మినిస్టర్లు నీ దగ్గర, సీఎం ఉన్నావు ఓకే, మిగతా మినిస్టర్లు కూడా నీ దగ్గర ఉంచుకుంటావా? అంతెందుకు మరి ఫైనాన్స్ నీ దగ్గర ఉంచుకో, డిప్యూటీ నీ దగ్గర ఉంచుకో, బీసీ వెల్ఫేర్ నీ దగ్గర ఉంచుకో, అందరు నీ దగ్గర ఉంచుకో. వాళ్ళని జస్ట్ ఏదో నీ పక్కన బాడీ గార్డ్ లాగా పెంచుకో. వాళ్ళు ఎందుకు ఉంచుకుంటున్నావు మరి? అసెంబ్లీలో సరిగా మాట్లాడమే రావట్లేదు నీకు. అలాంటి నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నువ్వు ఒక్కసారి ఎడ్యుకేషన్ గురించి తీసినావా? ఎడ్యుకేషన్ గురించి ఒక్కసారి తీసిన వీడియో క్లిప్ మాకు అసలు రాలేదు. అసెంబ్లీ సెషన్ ఏమన్నా మన స్పెల్లింగ్ వస్తుందో తెలియదు కానీ ఎడ్యుకేషన్ గురించి అయితే ఒక్కసారి కూడా నాకు తెలియదు. ఈ చేతగాని ప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా చేతగాని ప్రభుత్వం, చేతగాని సీఎం ఉన్నాడు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ పైన మాకు వివరణ కావాలి. జాబ్ క్యాలెండర్ గురించి మాకు తెలియాలి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి. ఈరోజు ఎడ్యుకేషన్ చేసి తెలంగాణలో బలహీన పడుతుంది కూడా. దానికి ఖచ్చితంగా కారణం ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడమే. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు కావాలి ఇప్పుడు. అలాగే జాబ్ క్యాలెండర్ పైన వివరణ ఇవ్వాలన్న. నిన్న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అది ఎంత రిక్రూట్మెంట్ చేసిండో ఎట్లనో అది ఏం కూడా వివరణ ఇవ్వలేడు. ఫస్ట్ మనకు రిక్రూట్మెంట్ ఎంత ఉంది, ఎన్ని జాబ్స్ చేసిండు అది ఏం చెప్పలేడు. ఎట్లుందంటే మనకి ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా చేసిండో సేమ్ అదే తీసుకొచ్చి మా ముందట పెట్టిండు. మేము ఎట్లా ఇప్పుడు మాకు వివరణ కావాలి. ఇంకొకటి మాకు మళ్ళీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేడు. ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఫస్ట్ విద్యలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు లేనప్పుడు మేము సమస్యలు ఎవరికి చెప్పుకుంటాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేసిండు విద్యారంగంలో, ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేని జాబ్ క్యాలెండర్ ఎలా అన్న మేము ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీలో కూడా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ సాటిస్ఫాక్షన్ ఉన్నారా తమ్ముడు? జాబ్ సాటిస్ఫాక్షన్ ఏడన్నా, అది కరెక్ట్ వివరణనే రాలేదు, రిక్రూట్మెంట్ రాలేదు. మాకు వివరణ సీఎం వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఏమున్నా అది ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా ఉందో అదే తీసుకొచ్చి మా ముందట పెట్టిండు అన్న. నిరుద్యోగులు ఎలా అంటే నిజమైన కాదు, సాటిస్ఫాక్షన్ కాదు అది. ఫస్ట్ దానికి సపరేట్ వేసిర్రు అన్న. దానికి రిక్రూట్మెంట్ ఉండే, మళ్ళీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 8 మినిస్టర్లు ఆయన దగ్గర పెట్టుకుంటే మరి ఎందుకన్నా? సీఎం ఆయన్నే మరి అసొంటప్పుడు డిప్యూటీ మినిస్టర్ కూడా ఆయన దగ్గరనే ఉండను మనం. బీసీ వెల్ఫేర్ కూడా ఆయన దగ్గరనే, ఇవన్నీ పెట్టుకోమని అన్న. విద్య అని అంటున్నాం, సపరేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ మాకు కావాలి. మా సమస్యలు ఎవరికి చెప్పుకుంటాం? జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, దాని మీద పోరాడితే ఆయన రెస్పాన్స్ ఇస్తుండు. మరి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంటే మేము డైరెక్ట్ చెప్పుకుంటాం కదా. అదే జాబ్ క్యాలెండర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈరోజు జాబ్ క్యాలెండర్ మీద అసలు అది జాబ్ క్యాలెండర్ లెక్కలే మాకు అనిపిస్తలేదు. అది ఒక దాన్ని ఎలా చూడాలో, ఏం చూడాలో, ఆయన ఏ విధంగా ఇచ్చిండో ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏం అర్థంతో ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదన్న. ఈరోజు అది చాలా వ్యతిరేకంగా ఉన్నాం. రాహుల్ గాంధీ మీద కూడా ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ జాబ్ క్యాలెండర్ మీద మాకు వివరణ కావాలి. నా పేరు తరుణ్ అన్న, బీఎస్ వైస్ ప్రెసిడెంట్ అన్న. గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, చాలా వ్యక్తులు ఉంటుండే. ఇప్పుడు ప్రభుత్వంలో
జాబ్ కార్డు రిలీజ్ చేసినాం. మేము ఎవరిని అడగాలి, ఏం ప్రాబ్లం ఉన్నా ఎవరికి చెప్పుకోవాలి. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఎవరు లేరు. గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటుండే, ప్రభుత్వం ఎన్నిక అయ్యి 8 నెలలు 9 నెలలు అవుతుంది, అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. మా కాలేజీలో ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి మేము. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఎవ్వరు లేరు. పీడిఎఫ్ లెక్క ఉంది అది, ఏదైతే మా కాలేజీలో పీడిఎఫ్ పెడతారో సేమ్ అదే అక్కడ పెట్టారు. ఎవరైనా ఏమి ఇవ్వలేదు మాకు, ఎవరైనా ఏమి ఇవ్వలేదు. ఈ 9 నెలలలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది మాకు. ఈ జాబ్ కార్డు మీద ఫీజు మీద చాలా పెరిగింది. ఈ ప్రభుత్వం మీద మేము ఈ జాబ్ కార్డు మీద చాలా ఎత్తున ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉన్నాం. త్వరలో ప్రకటిస్తాం మేము.